no está. ప్రెసెంట్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:40 అయితే అవుతుంది. మేమైతే చార్మినార్ దగ్గర అయితే కలుసుకున్నాము. యాక్చువల్లీ మేము 5 o'clockకే మా రైడ్ స్టార్ట్ చేయాలి, బట్ వర్షం రావడంతో ఒక 40 minutes అయితే లేట్ అయిందనమాట. చార్మినార్ రాగానే మేమైతే ఫస్ట్ భాగ్యలక్ష్మి దేవతను దర్శించుకున్నాం, ఎందుకంటే రైడ్ సేఫ్గా ఉండాలని. అలాగే చార్మినార్ దగ్గరికి నేను రావడం కూడా ఫస్ట్ టైం. అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మిగతా విషయాలు రైడ్లో మాట్లాడుకున్నాం. వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. సాఫీగా సాగుతున్న రైడ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఫస్ట్ ఇరిటేట్ అనిపిస్తుంది, బట్ తర్వాత పీస్ఫుల్గా ఆలోచిస్తే ఇది ఒక క్రేజీ మూమెంట్, మెమొరీగా మిగిలిపోతుంది. సేమ్ అదే మాకు జరిగింది. మావాడి బైక్లో అయితే పెట్రోల్ అయిపోయింది. వీడు రైడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పాడు ముందుకెళ్ళినాక ఫ్యూల్ కొట్టేయాలని, బట్ మేము చేసేది ఇది ఫస్ట్ రైడ్ అనమాట. మేము నలుగురు కలిసి వెళ్ళే ఫస్ట్ రైడ్లో ఎగ్జైట్మెంట్లో వాడు పెట్రోల్ కొట్టేయడం మర్చిపోయాడు. ఇక్కడ లోకల్ వాళ్ళ కొందరిని అడిగాము, లోకల్లో పెట్రోల్ దొరుకుద్దని చెప్పారు కిరాణం షాప్లో. బట్ లోకల్ పెట్రోల్ కొట్టేయడం ఎందుకని బంక్కి వెళ్దామని నేనైతే వాడి బైక్ని అయితే పుష్ చేస్తానరా, ఎంత దూరం అయినా పర్లేదు, ఎక్కడ బంక్ ఉన్నా నేనైతే తీసుకెళ్ళే బాధ్యత నాదని చెప్పేశాను. బట్ ఇది క్రేజీగా అనిపిస్తుంది అనమాట. మా ఫ్రెండ్ ఆల్రెడీ ఒకడు ముందుకెళ్ళి కాల్ చేశాడు. ఒక 3-4 kilometers వెళ్ళిన తర్వాత మనకు ఒక బంక్ ఉందని చెప్పాడు. మరి ఇలాంటి మరిన్ని క్రేజీ మూమెంట్స్ అయితే ఈ వీడియోలో మీరు చూస్తారనమాట. వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎట్టకేలకి బంక్కి అయితే రీచ్ అయ్యాం. 3.5 kilometers అయితే వచ్చిందన్నమాట డిస్టెన్స్. ఫైనలీ బైక్లో అయితే ఫుల్ చేయించుకున్నాం. వెదర్ బాగుందని చెప్పి కొన్ని ఫొటోస్ వీడియో తీసుకున్నాము. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడే చిన్నగా రైన్ స్టార్ట్ అవుతుంది. మరి ఈ రైన్లో మా జర్నీ ఎలా ఉండబోతుందో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా, వీడియో అయితే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మిగతా విషయాలు రైడ్లో మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ది రైడ్. खोलना पड़ेगा। तेलुगु और हिंदी? हाँ, तेलुगु हिंदी सही। राजस्थान है मेरा, पैसा देने के लिए बैग खोलना पड़ेगी। अच्छी वैयारी। आप कहाँ से? सब बिहार से। झूठ क्यों बोले थे? राजस्थान। उतना नहीं, 1, 2, 3, 30 रुपये मारता। కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? 30 रुपये मारता. హైదరాబాద్ నుండి 70 km రైడ్ తర్వాత మేమైతే టిఫిన్ చేస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది.
చెప్పండి. డిండి డ్యామ్ అయితే రీచ్ అయ్యాము. పైకి వెళ్ళి చూసాం వ్యూ ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ శ్రీశైలం వెళ్ళే వాళ్ళకు ఇది ఒక రిలీఫ్ పాయింట్ అన్నమాట. డ్యామ్ అంటే ఐ థింక్ జస్ట్ ఏమీ ఉండకపోవచ్చు, బట్ మనం జర్నీ చేసి వస్తాము, మళ్ళీ శ్రీశైలం వరకు జర్నీ చేయాలి కాబట్టి ఇది కాస్త ఒక రిలీఫ్ పాయింట్లో అన్నమాట. చూసాం మనం కూడా పైకి వెళ్ళి ఎలా ఉంటుంది ఏంటనేది. మళ్ళీ 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 చెప్పు ఏమన్నా. ఏం పాయింట్? ఎస్ పాయింట్ బాగాలేదా? యూ ఏం బాగుందా? డిండి డ్యామ్ వచ్చేసి పెద్దగా ఏముండదు అని నేనైతే ఫస్ట్ అనుకున్నాను, బట్ పైకి వెళ్ళిన తర్వాత అనిపించింది జస్ట్ డ్యామే కదా ఏం లేదులే అని ఫస్ట్ అనిపించింది. బట్ అక్కడి కూల్ వెదర్, ఆ అలలు, అలా డ్యామ్ ఎక్కి మళ్ళీ రిటర్న్ మన రోడ్ వైపు చూస్తుంటే ఆ వ్యూ ఎంత బాగుందంటే ఐ థింక్ నా కెమెరాలో క్లారిటీగా ఉండకపోవచ్చు, బట్ లైవ్లో చూశాను కదా సూపర్ అంటే సూపర్గా అనిపించింది నాకైతే. అలాగే మీకు ఎలా అనిపించిందో ఈ డిండి వ్యూ పాయింట్ కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. దీని కెమెరాలో అయితే ఛార్జింగ్ అయిపోయింది, వీడు ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు. అరే వాళ్ళకి లాభ పడిపోయింది. ఓకేనా, మీరు కూడా మాతో జాయిన్ అవ్వాలంటే వీడియో కింద కామెంట్ చేయండి, లేదంటే నా ఇన్స్టా పేజ్ని ఫాలో అయ్యి నాకైతే డిఎం చేయండి. నెక్స్ట్ రైడ్ ఉంటే నేనైతే ఖచ్చితంగా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. దిస్ ఇస్ వెంకట్ నాయక్. జై శివలాల్, జై శ్రీరామ్. Yeah.